ఓల్డ్-బోయిన్పల్లి 262 డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్-బోయిన్పల్లి మాజీ తాజా కార్పొరేటర్ మొద్దం నరసింహ యాదవ్ నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు 2000కు పైగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముద్దం నరసింహ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, కర్రి జంగయ్య, డివిజన్ సెక్రటరీ మేకల హర్నాథ్, మహిళా అధ్యక్షురాలు లలిత, బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీను, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్ర యాదగిరి, నరసింగరావు, రాజుగౌడ్, పెట్ల రాజు, ఉదయరాణి, సంతోషి, సునంద తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, ఉద్యమ నేత, ప్రజల గుండెల్లో నిలిచిపోయే కేసీఆర్ గారి పుట్టినరోజు కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రత్యేక ధన్యవాదాలు మీ సోదరులకి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రత్యేక ధన్యవాదాలు మీ సోదరులకి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ముందుకు వచ్చాయి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన 3 ముక్కలు చేసి కోట్పల్లి ఒకటేమో మీరు తీసుకొని మల్కాజ్గిరిలో కలిపారు. మీరు పోవాలంటే ఎప్పుడు పోవాలి, ఆఫీస్కి వెళ్ళాలంటే బేగంపేటలో సగం తీసుకుపోయి హైదరాబాద్ కలిపారు. మళ్ళా కుక్కడపల్లి తీసుకుపోయేమో ఐటీ సిటీ కలిపారు. అంత దుర్మార్గంగా ఈ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కుక్కడపల్లి మీద పగబట్టి కలిసి ఉన్నటువంటి 9 డివిజన్లు 9 ముక్కలు చేసినటువంటి దుర్మార్గ పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని రేపు గేటర్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు తెలుసు అన్నిపూరి కార్యక్రమాలు ఇలా పోలీసులు చూస్తే అట్లే అరబీలో కూడా అదే ఏ రకమైన రకాల ఇబ్బందులు పెట్టి ఆఖరికి నిన్న క్రికెట్ టోర్నమెంట్ మా కార్పొరేటర్లు కలిసి 9 మంది కలిసి క్రికెట్ టోర్నమెంట్ నా మీద కేసీఆర్ మీద క్రికెట్ టోర్నమెంట్
నిన్న మా మీద కేసులు, నిన్న 9 మంది కార్పొరేటర్ల మీద క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఆడుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. అంత దుర్మార్గంగా, అంత ఆలోచన పరంగా చేస్తుంది పార్టీ. అభివృద్ధి కార్యక్రమం పక్కబెట్టి కక్ష సాధింపు దేనికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకా దేనికి లేదు. మరి మా సమైక్యకు పక్కన మాకు ఏమొస్తుందో మాకే తెలియదు, మా ఆర్పీలకు ఏమొస్తుందో తెలియదు, సమైక్య ప్రజలకు ఏమొస్తుందో తెలియదు. కోటీశ్వరులు చేస్తాను నేను మా ఆడపడుతున్నాను. మరి ఎవరి కోటీశ్వరులు చేసిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బ్రహ్మాండంగా కోటీశ్వరులు అవుతా ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు కోటీశ్వరులు అవుతా ఉన్నారు. బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. కాబట్టి నేనున్నంత వరకు ఖచ్చితంగా ముద్దపరుస్తున్న నాయకత్వంలో బోన్పల్లి ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇంకా ఇప్పటికే 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళు ఒక పైసా పని చేయలేదు. ఇప్పుడు కూడా పొద్దున చూస్తే ఆ బ్యానర్ల మొఖాలు తప్ప ఇంకేంటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దీవెనలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా ముఖ్య అతిథులు కుకుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు రావడం జరిగింది. కేక్ కట్ చేసి మహిళలకు కొన్ని చీరలు పంపిణీ జరిగింది. దాంట్లో పాల్గొన్న దాంట్లో ఇర్ఫాన్ భాయ్ డివిజన్ ప్రెసిడెంట్, కరే జంగయ్య మామ, హరినాథ్ సెక్రటరీ, ఉదయరాణక్క, లలితక్క, గడ్డం నరసింహ అన్న, శ్రీనన్న, మట్టిశ్రీనన్న, రాజన్, హరినాథ్, పోచన్న, మహిళా సోదరులు అందరు పేరు పేరున టీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ గారికి ఎంతో పేద ప్రజలంటే ఆయనకు దాంతోనే ప్రతి ఒక్క స్కీమ్ని ఆయన తీసుకొచ్చి అలా తెలంగాణ ప్రజలకు అన్ని ఫలాలు అందించిండు. ఈరోజు 2000 పింఛన్ కానీ, ఇంటింటికి వాటర్ కానీ, 24 గంటల కరెంటు కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత చిన్నపిల్ల కిట్టు కానీ, మిషన్ భగీరథ కానీ, తర్వాత మన కేజీ టు పీజీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఎన్నో తెచ్చిన వ్యక్తి. మరొకసారి ఆయన మళ్ళా ఆరోగ్యం బాగుంటూ 100 సంవత్సరాలు జీవించాలి. మరొకసారి ఆయన మళ్ళా నెక్స్ట్ కాబోయే ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలంతా కోరుకుంటారు. దాంట్లో భాగంగానే మనం 15 ఏళ్ల సంది ఇక్కడ బోయినపల్లి ఏరియాలో ఎమ్మెల్యే గారు కూడా ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు అందరూ కూడా. మరొకసారి కేసీఆర్ గారికి లాంగ్ లీవ్, జన్మదిన శుభాకాంక్షలు, నిండు 100 ఏళ్ళు సలహాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. 1200 చీరలు మహిళా సోదరులు. ప్రజలకు మనం ప్రజలు ఇవ్వాలి. రేపు విఘ్నులు అంతా అప్పట్లేక కాదు. ప్రజలు ఎవరే పని చేస్తారు, ఎవరేం చేస్తారు, ప్రజలు టైం గురించి వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ అని చెప్పి కొద్దిగా వాతావరణం చేంజ్ ఉంటుంది, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చినప్పటికీ ప్రజలు ఎలా ఎవరికి ఓటేయాలో, ఎవరు ముఖ్యమంత్రి ప్రజలు నిర్ణయిస్తారు. మనం